ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసి శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చెయ్యము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పనిచేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. దోమలు పెరిగినాయి అంటున్నారు. ఏం చెప్పాలి? బాణన్న ఇదంతా చూసి ఏమనిపిస్తుంది నీకు? అన్న మర్చిపోయిందా, లేకపోతే అన్నకి అర్థమైతే లేదా? అన్న ఇంకా నిద్రలోకి వెళ్ళి లేవలేదా? అసలు ఏంది? అన్నని ఇప్పుడు నిద్రలోకి వెళ్ళి మనమన్నా లేపాలి. మున్సిపల్ శాఖ వాళ్ళు పని చేపియాలన్నట జిహెచ్ఎంసీ కార్మికులతో 5,000 ఆటోలు ఉన్నాయి. వాళ్ళకి దోమలు బాగా పెరిగినాయి, చెత్త మొత్తం పేరుకోపోయింది, చెత్త తీసేటోళ్ళు కూడా పనిచేస్తలేరు అని రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇప్పుడు మున్సిపల్ శాఖ వాళ్ళు పనిచేయాలి అని రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. మున్సిపల్ శాఖ వాళ్ళు జిహెచ్ఎంసీ కార్మికులతోటి పని చేపియాలి అంటున్నాడు కదా. ఆ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? రేవంత్ అన్న. ఆ మున్సిపల్ శాఖ మంత్రి మీరే కదన్నా. మరి వాళ్ళు చెత్త ఎత్తకపోతే, దోమలు ఎక్కుంటే, లేకపోతే చెత్త పేరుకపోతే, లేకపోతే డ్రైనేజ్ నీట్గా లేకపోతే, హైదరాబాద్లో నీళ్లతోటి ఇబ్బంది అవుతానో, లేకపోతే డ్రైనేజ్ క్లీన్ లేకపోతేనో, స్మెల్ వస్తానో, ఇంకేమన్నా ఏదైతే చెత్తకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా ఇబ్బంది ఉంటే, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే, ఇంకోటి అదంతా చేయాల్సింది ఎవరన్నా? మీరే కదన్నా. మీరే చేపియాలి కదన్నా. ఇలా మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది కదా అన్న. రేవంత్ రెడ్డి అంటే మీరే అన్న, మీరు మర్చిపోయేదేవో. ఆ మున్సిపల్ శాఖ మంత్రి మీరే. ఆ విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు నాకు ఈ వీడియో చూస్తే చాలా విచిత్రం అనిపించింది. దోమలు పెరిగిపోయినాయి, మున్సిపల్ శాఖ వాళ్ళు పనిచేస్తలేరు, అధికారులు పని చేపియాలి, మున్సిపల్ శాఖ పని చేపియాలి. మున్సిపల్ శాఖ మంత్రే మీరు. మీరే మంత్రి, మీరెట్లా మర్చిపోతున్నారో నాకు అర్థమైతలేదు. గమ్మత్ అనిపిస్తుంది రేవంత్ అని అప్పుడప్పుడు మాట్లాడితే. దోమలు పెరిగిపోయినాయి అంటాడు, జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తలేరు అంటాడు, లేకపోతే మొత్తం చెత్త కూరుకుపోయింది అంటారు, అధికారులు పనిచేస్తలేరు అని అంటాడు. మరి ఆ జిహెచ్ఎంసీ అధికారులను గాడిలో పెట్టాల్సింది మీరే కదా. మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నది మీరే కదా రేవంత్ అన్న. మరి మీరే చేపియాలా పనంతా. మీరు సప్పుడేకుండి అధికారుల పైన నెడితే ఎట్లా? మీకు శాత కాకపోతే మున్సిపల్ శాఖ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వండి, లేకపోతే ఇంకెవరికన్నా ఇవ్వండి, ఎమ్మెల్యేకు.